ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మామూలుగా మనకి బ్రెడ్ ఎక్కువ వాడటం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఈవెన్ మల్టీగ్రెయిన్ అయినా ఎక్కువగా తినటం మంచిది కాదు. అందుకని ఎంత వాడకం తగ్గిస్తే అంత మంచిది. కానీ బ్రెడ్ బదులుగా శాండ్విచ్ ని దోశల పిండిని అంటే మినపప్పు మన దోశలకు వాడే ఇట్లాంటి పప్పులతోనే పిండి చేసి దీన్ని శాండ్విచ్ ట్రేలో పోసేసి చక్కగా మన పద్ధతిలో రోస్ట్ చేసి అందులో వెజిటబుల్ పెట్టి దోశ శాండ్విచ్ ని గ్లూటెన్ ఫ్రీగా చేసుకుని ఎలా తినొచ్చు అనేది ఇక్కడ చూద్దాం. దోశ శాండ్విచ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ముడి బియ్యం అరకప్పు, మినపప్పు పావు కప్పు, క్యాప్సికమ్ స్లైసెస్ అరకప్పు, క్యారెట్ స్లైసెస్ అరకప్పు, టమోటా స్లైసెస్ పావు కప్పు, కొబ్బరి తురుము పావు కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, మిరియాల పొడి 1 టీ స్పూను, మెంతులు 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, కరివేపాకు కొద్దిగా, ఇంగువ పొడి కొద్దిగా. దోశల పిండి కొరకు మనం ఎలా అయితే మినపప్పు బియ్యం నానపెట్టుకుంటామో అదే మాదిరిగా మనం ఇక్కడ పొట్టు తీయని మినపప్పు, తెల్లటి బియ్యం బదులు ముడి బియ్యము, అందులో కొద్దిగా గుల్లగా రావటం కోసం మెంతులు వేసేసి ఒక 6-7 గంటలు అట్లా నానపెట్టుకుంటే బియ్యం బాగా నానతాయి. అలా నానిన పప్పుని పొట్టుతో పాటే మనం మిక్సీలో వేసేసి రుబ్బేసుకుంటే మంచిదన్నమాట. అలా దోశల పిండి సిద్ధం చేసుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లో వేసేసి ఒక 10-12 గంటలు అట్లా పొలవనిస్తే చాలా మంచిది అనమాట. ఎందుకంటే బ్రెడ్ లాగా మరి మంచిగా పొంగాలి కదా, అలా పర్మెంట్ చేసుకుంటాం. దోశల పిండి కాస్త తాలింపు పెడితే చప్పదనం పోయి కమ్మగా ఉండటం కోసం ఒక చిన్న పాత్రలో కొద్దిగా మేగడ వేసేసి అందులో ఆవాలు, కరివేపాకు, ఇంగువ పొడి, అందులో కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము వేసి వీటన్నిటిని మేగడలో దోరగా వేగనిస్తాం. వేగిన తర్వాత ఈ పిండిలో ఇది కలిపేసరికి శాండ్విచ్కి మనం బ్రెడ్ వాడకుండా దోశల పిండినే శాండ్విచ్గా ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఆ పిండి కమ్మగా ఉండటం కోసం ఇది కలపటం వల్ల చాలా బాగుంటుంది అనమాట. శాండ్విచ్లో పెట్టే వెజిటబుల్స్ అన్నీ కూడా పచ్చిపోవటం కొరకు మనం ముందుగా మరొక పాత్రలో సిమ్లో పెట్టేసి జీలకర్ర కొద్దిగా మేగడ వేసేసి క్యారెట్ స్లైసెస్, క్యాప్సికమ్ స్లైసెస్, టమోటా స్లైసెస్ వీటన్నిటిని ఆ మేగడలో దోరగా మూత పెట్టేసి మగ్గనివ్వాలి. 4-5 నిమిషాల్లోనే పచ్చిపోయి మగ్గిపోతాయి ఆ స్లైసెస్ అన్నీ కూడా. కొద్దిగా నిమ్మరసం వేస్తే ఉప్పు లేని చప్పదనం తెలియకుండా వెజిటబుల్స్ బాగుంటాయి. ఇంకెవరైనా శాండ్విచ్లో కావాలంటే ఉల్లికాడలు ముక్కలు కానీ, చిన్న చిన్న బీన్స్ ముక్కలు కానీ ఇట్లాంటివి కూడా వేసుకోవచ్చు. బ్రెడ్ని టోస్ట్ చేసే టోస్టర్ ఒకటి తీసుకుని దాన్ని పొయ్యి మీద పెట్టేసి అందులో మేగడ రాసేసి మనం సిద్ధం చేసుకున్న దోశల పిండినే బ్రెడ్ పిండి లాగా ఈ టోస్టర్లో కొద్దిగా మందంగా పోసేసేస్తాం. దానిపైన శాండ్విచ్కి స్టఫింగ్ కోసం సిద్ధం చేసుకున్న వెజిటబుల్ స్లైసెస్ని దాని మీద అట్లా వేసేసి దానిపైన మళ్ళీ ఇంకొక బ్రెడ్ స్లైస్ పెట్టకుండా దోశల పిండిని బ్రెడ్ స్లైస్ లాగా దాని మీద పోసేసి టోస్టర్ యొక్క మూత పెట్టేసేసి మెల్లగా ఒకవైపు కాలిన తర్వాత దాన్ని తిప్పేసి మరోవైపు కూడా కాలనిస్తే దోశ శాండ్విచ్ వచ్చేస్తుంది. గోధుమ పిండి కానీ ఇతర మైదా పిండి కానీ వాడకుండా మనందరికీ దోశలు ఇష్టం, దాన్నే హెల్దీగా క్యాలరీస్ తగ్గించుకోవటం కోసం ఇట్లా వెజిటబుల్ కాంబినేషన్లో శాండ్విచ్లా చేసుకుంటే పిల్లలకి స్పెషల్గా ఉంటుంది, క్యాలరీస్ తగ్గుతాయి, ఫైబర్ కూడా బాగా వెళుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వచ్చేసావా? వచ్చిన నేనే రమ్మన్నాను. చెప్పిందంత గుర్తుంది కదా? నేను చూసుకుంటాను కదత్తా, నువ్వు ధైర్యంగా ఉండు. రేణుకా, నువ్వు కూడా నాకు చెప్పేటప్పుడు ఎక్కడన్నా సాటుకెళ్ళి మాట్లాడు, లేదంటే అందరికీ తెలిసిపోతుంది, నువ్వు పరువు కూడా పోతుంది. నీ పరువు పోగొట్టడానికే కదా నేను వచ్చింది. ఏంటి ఆలోచిస్తున్నావు? నేను చెప్పిందే కాకుండా కొన్ని మంచి మంచి పదాలు కూడా యాడ్ చేసి చెప్పు. చీఫ్ మినిస్టర్ అల్లుడిగా రాజుగాడి పరిచయ వేదిక. షీ దెబ్బతో రాజుగాడు రూప జీవితంలోకి రానే రాడు. వస్తే
వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ రాజు. షాక్ అవ్వకు రాజు. సీఎం గారు ఇన్విటేషన్ పంపితే తప్పక రావాల్సి వచ్చింది. ఈ పరిచయ వేదిక సాక్షిగా నీకు రూపకి మధ్య బంధం తెగబోతోంది. నీతో తెగిపోయిన బంధం నాతో ముడిపడనుంది. హే, కోపడకు రాజు. ఫేస్లో గ్లామర్ పోద్ది. అసలే ఈ ప్రపంచానికి సీఎం అల్లుడిగా పరిచయం కాబోతున్నావు. కొంచెం క్యూట్గా ఉండాలి కదా. కష్టమైన స్టేజ్ మీద స్మైల్ మెయింటైన్ చెయ్యి. చెల్లెమ్మ, ఫంక్షన్ స్టార్ట్ చేద్దామా? అబ్బాయి ఎక్కడా? ఒక్క నిమిషం అన్నయ్య, ఇప్పుడే తీసుకొస్తాను. చింతకాలం రూప నేను తాళి కట్టిన భార్య, రూప నా సొంతం, నాకే సొంతం, రూపం నా నుండి ఎవరూ వేరు చేయలేరని పెద్ద పెద్ద సినిమా డైలాగులు చెప్పావు కదా రాజు. ఇప్పుడు రూప జీవితంలో హీరో మారాడు. ఆ హీరో నేను, నువ్వు విలన్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ప్రియా మేడం, తనని తీసుకెళ్ళి ఫోటోషూట్ చేయమని చెప్పు. ఓకే మేడం. వెళ్ళి ఆడియేషన్ ఇవ్వండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రండి మేడం. ఓకే లోకేశ్వరి, ఆడియేషన్ అయితే ఇచ్చావు కదా, ఇక నువ్వు బయలుదేరు. మేడం, మరి రిజల్ట్స్? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? రేపట్లోగా నీకు ఏ విషయమో చెప్తాలే. గుడ్ న్యూసే వింటావులే. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఈ అమ్మాయి గుండమ్మ గారి చెల్లెలు లోకేశ్వరి కదా, ప్రెగ్నెంట్ గా ఉండి ఇక్కడ ఆడిషన్కి వచ్చిందేంటి? హలో మేడం. చెప్పు వసంత, ఎక్కడి నుంచి? మా ఆఫీస్ నుంచే మేడం. మీ చెల్లెలు లోకేశ్వరి గారు మోడల్ అవ్వాలనే థాట్ని విరమించుకుంది అన్నారుగా, ప్రెగ్నెంట్ అన్నారు కదా. అవును, ఆవిడ మోడల్ అవ్వాలని మా ఆఫీస్కి వచ్చింది. నువ్వు చెప్తుంది నిజమా? నిజం మేడం. ఆడిషన్స్ కూడా ఇచ్చారు మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.
ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వకీల్ సాబ్ కొంచెం ముందుకు రండి. ఎందుకు పున్నమి? రండి. చెప్పు పున్నమి. ఇలా ఒక్కసారి తగిలితే కొమ్ములు వస్తాయంట, అందుకే మళ్ళీ రెండోసారి కూడా ఢీ కొట్టుకోవాలి. పున్నమి, కొమ్ములు వస్తే నువ్వు అస్సలు బాగుండవు. సరే, ఇంకొకసారి. ఆగు పున్నమి, నేను ఇస్తాను. పున్నమి, పున్నమి, ఏమైంది పున్నమి? కారం, ఇట్రా. కళ్ళలో కారం పడ్డట్టుంది. పృథ్వీ, నిన్ను మయూక, ఎందుకింత ఇష్యూ చేస్తున్నావు? పున్నమి కళ్ళల్లో కారం పడింది, తీస్తున్నాను అంతే. అంతే కదా? లేదు పృథ్వీ, నీతో క్లోజ్ గా మూవ్ అవ్వడానికి ఇది కళ్ళలో కారం పడ్డట్టు నాటకం ఆడుతుంది. అలా అయినా నిన్ను ముద్దు పెట్టుకోవాలనుకుంటుందేమో. మైకమ్మా, ఏం మాట్లాడుతున్నావు? పచ్చ కమర్లు ఉన్న వాళ్ళకి లోకమంతా పచ్చగానే కనిపిస్తున్నట్టు మీ మనసులో ఉన్న ఆలోచనల్ని నా మీద రుద్దకండి. మయూక, పున్నమి గురించి తప్పుగా ఆలోచించుకో. ఎప్పుడు ఎలా ఉండాలో నేర్చుకో. పున్నమి, మంట పోయిందా? ఎందుకు మయూక ఇంత చిన్న విషయానికి అంత బాధ పెడుతున్నావు? నేనేం చెప్పినా నీకు అర్థం కాదు పృథ్వీ. ఛీ! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటండి? అసలు మనకి మళ్ళీ పెళ్లి చేయడం ఏంటి దాత్రి? ఎందుకు మనం వద్దంటున్నా పెళ్లి చేస్తామని పంతం పడుతున్నారు? ఇంట్లో అందరూ కలిసి ఆడుతున్న నాటకం కేదారిది. అయినా మనకి పెళ్ళయిందని మనం ఎంత చెప్తున్నా కూడా వాళ్ళు మన మాటే నమ్మడం లేదు. అందుకే పెళ్లి చేస్తాను అంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి మనం ఏం చెప్తే పెళ్లి అనే ఆలోచన నుంచి బయటికి వస్తారో తెలియట్లేదు దాత్రి. మేము పెళ్లి చేసుకోము అని ఒక్క మాట అనండి చాలు. మీ తట్టబుట్ట ఎత్తి బయట వేస్తాం. నిషి, వీడియో రికార్డ్ అవుతుంది కదా, మళ్ళీ వీడియో లేకుంటే వాళ్ళు ఏదో ఒకటి చెప్పి తప్పించేసుకుంటారు. కెమెరాలో రికార్డ్ అవుతుంది. ఇక్కడ నా ఫోన్లో కూడా స్క్రీన్ రికార్డింగ్ పెట్టా. ఇవాళ నేను బిగించిన ఉచ్చులో నుంచి తప్పించుకోవటం చాలా కష్టం. పెద్దమ్మా, వాళ్ళని కసి తీరా తిట్టి బయటికి పంపించడానికి రెడీగా ఉండు.
పొద్దున్నే ఆలోచించినట్టు ఈ పెళ్ళి ఆపడానికి ఏదో ఒక ఐడియా ఆలోచించు దాత్రి. ఈ టెన్షన్ కి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు కేదార్. కానీ ఒక్కటి మాత్రం తెలుసు, మనకి పెళ్లి చిచ్చి దరిద్రం. ఏంది నిషి ఇది? ఈ దరిద్రం చూడ్డానికేనా కెమెరాలు పెట్టుండది? కేదార్ ఉన్నట్టుండి జగదాత్రిని ఎందుకు పట్టుకున్నాడు? కేదార్ శివనకు అక్కడ డెస్క్ మీద ఉన్న బొమ్మలో కెమెరా ఉంది చూడు. ఏదో ఒక ఐడియా ఆలోచించు దాత్రి. ఈ టెన్షన్ కి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు కేదార్. కానీ ఒక్కటి మాత్రం తెలుసు, మనకి పెళ్లి. అలా బొమ్మలా నిల్చోకుండా చిన్నగా స్మైల్ ఇవ్వు దాత్రి. ఏందమ్మీ ఇంకా చూస్తా ఉండవు? లేదత్తయ్య, ఇదంతా డ్రామాని. ఖచ్చితంగా ఇవాళ బయటపడుతుంది చూడండి. భార్య భర్తలేమో లేనిషి. మరైతే పెళ్ళంటే ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఇప్పటిదాకా కూడా వాళ్ళకి పెళ్ళంటే ఇష్టం లేదు అన్నట్టే కదా మాట్లాడారు. ఎందుకంటే కేదార్, పెళ్ళంటే లక్షల ఖర్చుంటుంది. వదిన మన కష్టాన్ని అర్థం చేసుకొని పాపం ఏదో ఇంట్లో ఉండనిస్తుంది. మనం ఇంట్లో వాళ్ళకి భారం అవ్వకూడదనే పెళ్ళొద్దు అని చెప్తున్నాను. అదే కదా, ఇది అర్థం చేసుకోకుండా ఇంట్లో వాళ్ళేమో మనకేదో పెళ్ళంటే ఇష్టం లేదు, ఎందుకంటే మనకి పెళ్లి కాలేదని అపార్థం చేసుకుంటున్నారు. అదే కదా. కెమెరా కింద పడిపోయింది. ఏమైందమ్మే? బొమ్మ రావడం లేదెందుకు? అది కెమెరాని కాల్తో తొక్కేసింది అత్తయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిజాల్ని నిర్భయంగా మాట్లాడలేనప్పుడు ఇంకా ఈ బతుకెందుకన్నయ్యా? ఇప్పుడు చెప్తున్నాను వినండి. అమ్మవారి విగ్రహం ఎప్పుడైతే ఈ ఇంటి నుంచి బయటికి పోతుందో సగం సమస్యలు తీరిపోతాయి. అవనికి నిహారికకి మధ్యున్న ఆధిపత్య పోరు తగ్గిపోతుంది. ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. ఏం కూసావే? అమ్మవారి గురించి ఇంకొక్క తప్పుడు మాట మాట్లాడావంటే చంపేస్తాను. ఏమనుకుంటున్నావో? నువ్వే కాదు, అమ్మవారి గురించి ఎవరు చెడుగా మాట్లాడినా వాళ్ళకి శిక్ష పడుతుంది. అమ్మవారు బయటికి పోతే సమస్యలు తగ్గవే, సమస్యల్లో చిక్కుకుంటాం. అమ్మవారు దరిద్రం కాదు, దరిద్రమైన మన బ్రతుకులను అదృష్టంగా మార్చిన దేవత. ఒకప్పుడు మాకున్నది 2 ఎకరాల పొలం, 3 పుట్ల సరిగ్గా తినడానికి తిండి కూడా ఉండేది కాదు. అమ్మవారు దొరికిన తర్వాత ఎంతో ఆస్తిని సంపాదించాం. ఏ రోజు తిండికి ఇబ్బంది పడలేదు. ఈ రోజు మనకి పల్లెటూళ్ళలో అంత పేరుందన్నా, ఇలా అనుభవించడానికి ఆస్తులు, తిరగడానికి ఖరీదైన కార్లు, ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేయడానికి డబ్బు ఉందంటే అందుకు కారణం ఆ అమ్మవారి దయే.
అమ్మవారి విలువ గురించి నువ్వెప్పటికీ తెలుసుకోలేకపోయావంటే సిగ్గుచేటమ్మా. అమ్మవారి ఇంటి నుంచి బయటికి పోయిందంటే మన బతుకులు ఎంతలా అల్లకల్లోలం అయిపోతాయో తెలుసా? మీకు అర్థం కావట్లేదు. మన బతుకులన్నీ అమ్మవారితోనే ముడిపడి ఉన్నాయి. మనం ఈ రోజు ఇంత సంతోషంగా ఉన్నాము అంటే అందుకు కారణం అమ్మవారే. ముమ్మాటికి అమ్మవారే. అమ్మవారు ఇంటి నుంచి బయటికి పోనంత వరకే మనందరం క్షేమంగా ఉంటాం. మరొకసారి అందరికీ చెప్తున్నాను, వినండి. అమ్మవారి విషయంలో ఎవరు చెడుగా ఆలోచించినా నేను సహించను. వాళ్ళని ఎలా శిక్షిస్తానో మీరు ఊహించలేరు. అందరూ గుర్తుంచుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ చీర నగలు నీకెవరిచ్చారు? నేనెంత వద్దుంటున్నా ఆంటీనే. 6 వస్తువులు ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోవడం నాకు నచ్చదు. ఏంటండి నేనేదో ఆశపడి వేసుకున్నట్టు అలా మాట్లాడుతూ. కాదని లేక కట్టుకున్నా అంతే. నిన్నటి వరకు నువ్వంటే ఒక నమ్మకం నాకు, కానీ నువ్వొక మోసానివని తెలుసుకోలేకపోయాను. అసలు ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నావో, ఏం సాధించాలనుకున్నావో నాకు తెలీదు, కానీ నిన్ను భార్యగా ఎప్పటికీ స్వీకరించలేను. నాకు కూడా ఎప్పుడు మొహం అని పెట్టుకునే మొగుడు అస్సలు అవసరం లేదు. ఇదిగా ఇలానే నవ్వడం మర్చిపోయిన మొహంతో లైఫ్ లాంగ్ అంటే కష్టమే. నేను నిన్ను క్షమించి ఇంట్లోకి రానివ్వలేదు. మా అమ్మ అరిష్టం అంటే రానిచ్చాను. ఇప్పటికే ఈ ఇల్లు కోల్పోయింది చాలు. ఇంకా నీ వల్ల చెడు జరగడం ఇష్టం లేక ఒప్పుకున్నా. ఈ పెళ్లి మీరు కోరుకున్నది కాదు, నేను ఆశపడింది కాదు. మీ ప్రమేయం లేకుండా, నా ప్రమేయం లేకుండా, ప్రేమ కలగకుండా పెళ్లి జరిగిపోయింది. జరిగిందాన్ని నేను మార్చలేను. ఇప్పుడు నన్నేం చేయమంటారో చెప్పండి. నా కంటికి కనిపించుకో. కనిపించిన ప్రతిసారి నువ్వు చేసిన మోసమే గుర్తొస్తుంది. సరే. హే, ఎక్కడికి వెళ్తున్నావు? మహాప్రభు, ఇది రాత్రి, జనాలు పడుకునే టైం. ఇవాళ జరిగిన దానికి ఆల్రెడీ నా తల బద్దలైపోతుంది. మీ తిట్ల కార్యక్రమం ఏమైనా ఉంటే రేపు పెట్టుకోండి. ప్రస్తుతానికి నన్ను పడుకోనివ్వండి. ఆగు. మళ్ళీ ఏమైంది? నా బెడ్ మీద పడుకోవడానికి నేను ఒప్పుకోను. ప్రభు, రేపు మీతో ఫ్రెష్ తిట్లు తినాలంటే ఇప్పుడు నేను ప్రశాంతంగా పడుకోవాలి. ప్లీజ్, ఈ ఒక్క రోజుకి మీరు ఒప్పుకోకపోయినా నేను ఇక్కడే పడుకుంటా. ఏమనుకోకండి. Hey! 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 Stop it! Hey! 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 Mental! Please stop it! ఓ సారీ. అంటే మీకు ఇష్టం లేదు కదా? అలా అని నాకు కూడా ఇష్టం లేదు. సో ఇద్దరి కంఫర్ట్ కోసం. ఆగు. Hey! Hey! Stop it! Hey! తన పక్కన ఎలా పడుకోవాలి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.
ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మ వెళ్ళిపోతుంది. ఇక నుంచి అమ్మ స్థానంలో మిస్ అమ్మ ఉంటుంది. నాలాగే మిమ్మల్ని కాపాడుతుంది. మీరు సంతోషంగా ఉండేలా చూసుకుంటుంది. మిస్ అమ్మ ఏ మోసం చేయలేదు. ఈ అమ్మ మీకోసం తీసుకున్న నిర్ణయం. మిస్ అమ్మ మీద కోపం పెంచుకోకండి ప్లీజ్. అమ్మో, వీళ్ళ ముగ్గురు బాధ్యత నీదే తల్లి. ఎప్పటికీ నువ్వు వీళ్ళ చేయి వదలకూడదు, సరేనా? అమ్మా, ఏమైంది అంజు? ఎందుకు అలా అరిచావు? అమ్మా బాయ్ చెప్పినట్టు అనిపించింది అమ్ము. కల కన్నట్టున్నాలే, ఇంకాసేపు పడుకో. పడుకో పడుకో పడుకో. బాయ్. జాగ్రత్త. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ కాఫీ ఎవరికి? నీకే మామయ్య. నిన్ను కాఫీ తెమ్మని నేను చెప్పలేదే. నేనే తెచ్చాను. మళ్ళీ ఇప్పుడు మీరిద్దరు గొడవ పడతారా? లేదు బావా, నేను కూడా గొడవ పడను మామయ్య. కారం కాఫీ తాగి బావ నిన్ను తిడతాడు చూడవే. ఆ ఉప్పు కాఫీ తాగి నీ మొహం మీద ఉమ్మేస్తాడు చూడు. ఇప్పుడు నేను ఎవరు కాఫీ తాగాలి? తనకు కాఫీ తెమ్మని చెప్పావు కదా మామయ్య, ఫస్ట్ తన కాఫీయే తాగు. లేదు, ఎంతైనా తను నీ మేనకోడలు కదా, ముందు తన కాఫీయే తాగు. నువ్వు మామయ్య మరదలివి కదా నందిని, నీ కాఫీయే ఇవ్వు. ఇదేంటి, నిన్న నేనిచ్చిందే ముందు తాగాలని గొడవ పడ్డారు, ఇప్పుడు ఇంకోలా గొడవ పడుతున్నారు? ఏమైంది అఖిల్? నా కోసం ఇద్దరు కాఫీ తెచ్చారు వదినా. ఫస్ట్ తన కాఫీయే తాగాలని గొడవ పడుతున్నారా? కాదొదినా, రివర్స్ లో పోటీ పడుతున్నారు. ఫస్ట్ నందిని కాఫీ తాగాలని శివాని, శివాని కాఫీ తాగాలని నందిని,
ఇద్దరూ పోటీ పడుతున్నారు. అయితే 2 కప్పులు తీసుకుని సిప్ చేసి చూడు. ఏది బాగుంటే అది తాగు. ఎస్, గుడ్ ఐడియా. ఇటువంటి ఇదేంటి ఉప్పగా ఉంది? ఇదేంటి కారంగా ఉంది? ఏంటి కాఫీలో ఉప్పు కారం వేశారా? షుగరు కాఫీ పౌడర్ కదా వెయ్యాలి. నా కాఫీలో తను ఉప్పేసిందక్కా. నా కాఫీలో తను కారం కలిపినట్టుంది మామయ్య. సరిపోయింది. మీకు పని చెప్పడం నా పొరపాటు. వెళ్ళండి. వీళ్ళేంటో నా ఇలా తయారయ్యారు? వాళ్ళు పోటీ పడి నా ప్రాణాల మీదకి తెచ్చేలా ఉన్నారు. ఒకరు మరదలు, ఇంకొకరు మేనకోడలు కదా. నిన్ను తమాషాకి ఆట పట్టించుంటారు. ఇదేం తమాషా వదినా? ఇక నుంచి నీకేం కావాలన్నా నన్ను అడుగు. సరే వదినా. వామ్మో, నేనెవ్వరిని ఏమీ అడగను. నాకేం కావాలో నేనే చేసుకుంటాను. అదే బెటర్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, గమాక్సిన్ బాగుందా? గమాక్సిన్ ఏంట్రా? ఇది ఉగాది పచ్చడి. అందరూ ఉగాది పచ్చడి ఒకేలా చేస్తారు, కానీ నీ కోడలు కొత్తగా ఉండాలని అందులో గమాక్సిన్ కలిపింది. గమాక్సిన్ కలిపిందా? ఎంత పని చేసావే. ఇప్పుడు ఎలా రా? నా కోడలని నెత్తిన పెట్టుకున్నావుగా, ఆ పచ్చడి అందరికీ పెట్టకుండా ఎలా మేనేజ్ చేస్తావో చెయ్యి. చారు కన్నా ఆద్య గొప్పదని మీ అందరికీ నమ్మకం వచ్చిన రోజు కొరడా దెబ్బలు కాదు, నా ప్రాణాలే తీసేయండి. ఈ పండుగకి పనులన్నీ చేసి తను ఈ ఇంట్లో అందరిలా కష్టపడుతుంది, కలిసిపోతుంది అని నిరూపించుకోమను. అమ్మా, ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వేంట్రా? కానీ దేవుడా 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 దేవుడా. అదేంటే పచ్చడి నువ్వు ఒక్కదానివే తినేస్తున్నావు? పద్మా, ఆ పచ్చడిలా ఇవ్వు. నేను ఇవ్వను. అదేంటి? ఇది నా కోడలు చేసింది, నేనే తింటాను. నీకు పిచ్చిగాని పట్టిందేంటే? అది ఉగాది పచ్చడే, నువ్వు ఒక్కదానివే ఎలా తింటావు?
నా కోడలి కష్టం నాకు మాత్రమే దక్కాలమ్మా. ఇందులో ఎవరికి వాట ఇవ్వను. ఒసేయ్ ఒసేయ్, అదేమన్నా పాయసమా? నువ్వు ఒక్కదానివే తాగేసేయడానికి. పచ్చడి తినాలని అందరూ ఎదురు చూస్తుంటే నువ్వేంటక్క? మాకు కూడా కొంచెం పెట్టు. పెట్టను రా, నేను పెట్టలేను. అదేమన్నా కొబ్బరి నీళ్ళ అలా తాగేస్తున్నావు? పద్మా, ఏమైంది నీకు? పద్మా, ఏమే, నేను తాగిస్తాను, ఇటీవే. నేను ఇవ్వనండి. అమ్మా పద్మా. అక్క, అయ్యో పద్మం, 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 కొంచెం మాకు కూడా ఉంచవే. ఏంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా కోసం వచ్చిన ఆయన్ని ఇలా అరెస్ట్ చేయడం, కొట్టడం నేను తట్టుకోలేకపోతున్నాను. ఎవరిని అడగాలో, ఎవరిని అడిగితే సహాయం చేస్తారో అర్థం కాక నీకు ఫోన్ చేశాను. ప్లీజ్ ప్రశాంత్, ఎలాగైనా శౌర్య సార్ని విడిపించు. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు కదా నేను వాడుకోవాలి. ఇప్పుడు రామలక్ష్మి నేనేం చెప్పినా చేస్తుంది. రామలక్ష్మి నా మాట వింటే వాడు బయట ఉంటే ఏంటి, లోపలుంటే ఏంటి. సరే, నువ్వు వింతలా పిలిచావు కాబట్టి, వాణ్ణి అరెస్ట్ చేయడం తట్టుకోలేక బాధపడుతున్నావు కాబట్టి, కేవలం నీ కోసం, నువ్వు బాధపడకుండా ఉండటం కోసం వాణ్ణి నేను విడిపిస్తాను. థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ అందుకు నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏంటి? వాడెదురుగానే నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పాలి. ఏంటి? అవును, ఇన్ని రోజులు నువ్వు వద్దన్నా నీ వెంటపడి తిరిగి వాడిని బాధ పెట్టలేదా? అందుకే వాడి మొహం మీదే, వాడి కళ్ళెదురుగా నాకు ఐ లవ్ యూ చెప్పావనుకో, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, పెళ్లి చేసుకోబోతున్నావు అని అర్థం అవుతుంది. కాబట్టి వాడు సైలెంట్ అయిపోతాడు. అది నువ్వు చేస్తానంటే ఇది నేను చేస్తాను. నీ సంతోషం కోసం నేను చేస్తున్నప్పుడు నా సంతోషం కోసం నువ్వు చేయవా? రామలక్ష్మి, నీ ఆనందం కోసం వాడిని విడిపిస్తున్నప్పుడు నా ఆనందం కోసం ఈ మాత్రం చేయలేవా? అయినా నేనేం పరాయివాడిని కాదు కదా, కాబోయే భర్తనే కదా. భర్తకు ఐ లవ్ యూ చెప్పడం తప్పెలా అవుతుంది చెప్పు? సరే, నీకంతగా ఇబ్బందిగా ఉంటే ఇంకెవరినైనా అడిగి వాడిని విడిపించుకో. వద్దు వద్దు. మరి చెప్తావా? చెప్తాను. అది నువ్వు అదే మాట మీద ఉండు. వాణ్ణి నేను బయటికి తీసుకొస్తాను. అప్పుడు నువ్వు హ్యాపీ, నువ్వు ఐ లవ్ యూ చెప్పాక నేను హ్యాపీ. మర్చిపోవద్దు, వాణ్ణి బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మేము కంపెనీని నాశనం చేయాలనుకుంటే తమరి భార్య గారు కంపెనీని కవచంలా కాపాడారు, అంతేనా? మరి ప్రాజెక్టుకి సంబంధించిన కాన్ఫిడెన్షియల్ ఫైల్ ఎందుకు దొంగిలించింది?
నో నో. నెవర్. అను ఎప్పటికీ అలా చేయదు. ఇజ్ ఇట్? ప్రాజెక్ట్ ఫైల్ ని దొంగిలించి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన మిసెస్ అనురాధ ఆర్యవర్తన్ని చూడు. ఇప్పుడేమంటారు? ఇదంతా కూడా అబద్ధం అంటారా? లేదా ఇది కూడా మేము ఆడించిన నాటకం అంటారా? లేదు, ఖచ్చితంగా దీని వెనక ఏదో కుట్ర ఉంది. అను ఎప్పటికీ ఏ తప్పు చేయదు. స్టాప్ ఇట్! నీది మంచితనం అనే నటన. నీ ప్రేమంతా ఒక నాటకం. సహాయం అనే వంకతో మనుషుల్ని నీ గ్రిప్ లో పెట్టుకోవడానికి ట్రై చేస్తావు. నీ ట్రిక్స్ అన్ని ఉపయోగించే ఆ అలగా జనాన్ని నీ వెంట కుక్కల్లా తిప్పుకుంటున్నావు. ఆఖరికి నీ గెలుపు కోసం నీ భార్యనే ఒక దొంగని చేశావు. అజయ్ 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 అజయ్. ఇప్పటికే చాలా మాట్లాడావు. ఇంకొక మాట మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. డోంట్ టెస్ట్ మై పేషెన్స్. నేను ఇలానే నీ కాలర్ పట్టుకొని నా అనుమతి లేకుండా నా ఇంటికొచ్చి సిగ్గు లేకుండా ఎలా భోంచేస్తున్నావు అని అడిగితే జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎలా ఉంది? నేనే చేశాను. అమృతంలో ఉంది. అయినా మీకెందుకత్తయ్య శ్రమ? అడిగితే నేనే చేసుండేదాన్ని కదా. అంటే నీకు పెట్టే పాయసం నీతోనే చేయిస్తే బాగుండదు కదా. అది నిజమే. నాన్న కార్తీ, కార్తీక్ నిన్నేరా. నన్నమ్మా, కార్తీక్ అంటే నీ పేరే కదా. అంటే నా మీద కోపం పోయిందమ్మా? నాకిక నుండి ఎవ్వరి మీద ఎప్పటికీ కోపం రాదు. పేగుబంధం కదా. పేగుని కట్ చేసినంత సులువుగా బంధాల్ని తెంచేసుకోవడం థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. చెప్పమ్మా, దేనికి పిలిచావు? ఈరోజు సాయంత్రం కాస్త త్వరగా ఇంటికి రావాలి నువ్వు. ఎందుకు? ఈరోజు చాలా మంచి రోజు. గుడికెళ్ళి పల్లవి పేరు మీద పూజ చేయించాలి.
సారీ అమ్మా, కుదరకపోవచ్చు. ఊపిరి పీల్చుకోవడానికి టైం కూడా లేనంత వర్క్ ఉంది. ఆ కేసులు గొడవలు ఎప్పుడూ ఉండేవేరా. ఒక్క పూటకి లీవ్ తీసుకోరా, ఏమవుతుంది? అమ్మా, నువ్వే చెప్పేదాను కదా, ఏ ప్రొఫెషన్ వాళ్ళైనా నిర్లక్ష్యం చేయొచ్చు, కానీ పోలీసులు మాత్రం పంక్చువల్గా ఉండాలి అని. సరే, ఎమోషన్లో 100 అంటాం. సరే సరే, డ్యూటీ కూడా ముఖ్యమే. అయినా నువ్వు లేకపోతే ఏంట్రా, నా కోడలికి నేనున్నాను. నేనొక్కదాన్ని చాలు, ఇంకెవ్వరూ అక్కర్లేదు. వీలైతే ఒక్క 10 నిమిషాలకైనా వచ్చి వెళ్ళరా. సరే, ట్రై చేస్తాను. సరే. నువ్వేంటి నా మొహం చూస్తున్నావు? తిను. అత్తయ్య, చల్లారిపోతుంది అత్తయ్య. ఓ అలాగా, సరే నేను వెళ్ళి మళ్ళీ చేసుకొస్తాను. అరే వద్దత్తయ్య, నేనే చేసి తీసుకొస్తాను. ఇద్దరం కలిసి తిందాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మగారు, బాగా పెట్టావు. వంట కూడా బాగానే చేస్తావా? చేస్తానమ్మా. అంట్లు తోమేసి చేసేసాయి. అట్టగే అమ్మా. ఎలా ఉందిరా మీ ఆవిడ గారికి? ఇందాక ఒళ్ళు నొప్పులుగా ఉందని చెప్పిందమ్మా. డాక్టర్ గారు టాబ్లెట్స్ ఇచ్చారుగా, అదే తగ్గుతుందిలే. ఆ చెప్పే దాంట్లో కూడా ప్రేమ చూపించవా అమ్మా? ఎందుకు చూపించాలరా? నువ్వు తాళి కట్టావన్న ఒకే ఒక్క కారణంతో ఉంచుతున్నాను. లేదంటేనా వాళ్ళు నాకు చేసిన దానికి గెంటేసేదాన్ని. నువ్వేంటి ఇంకా ఎక్కడే ఉన్నావు? వెళ్ళ. అట్టగనమ్మా. అత్తయ్య గారు, అత్తయ్య గారు, పడుకో అమ్మా. మీరు నా కాళ్ళు నొక్కడం ఏంటి అత్తయ్య గారు? పర్లేదు తల్లి, బిడ్డ కాళ్ళు తల్లి నొక్కకూడదా? అత్తయ్య గారు, ఊరుకో అమ్మా, ఏడవకో. మిమ్మల్ని మళ్ళీ చూడలేనేమో అనుకున్నాను. ఎలా వచ్చారు అత్తయ్య గారు? పనావెళ్ళా వచ్చానమ్మా. మీరలా ఎందుకు అత్తయ్య వచ్చారు? నీకోసమే. అక్షరే వస్తానంది, తనని వద్దని నేనొచ్చాను.
అత్తయ్య మిమ్మల్ని ఆవిడ చూస్తే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. భక్త కొండమ్మా, క్షేమమా? అమ్మ మమ్మల్ని గుర్తుపట్టేసినది. నీ దయవల్ల మేమంతా క్షేమంగానే ఉన్నాం తల్లే. ఇది మా మేనకోళ్ళు. నమస్కారం అమ్మా. దా ఆశీర్వాదం తీసుకో. కళ్యాణమస్తు, ఇష్టకామ్య ఫలసిద్ధిరస్తు. అమ్మాయికి మంచి వరుణ్ణి చూసి పెళ్లి చేయండి. అమ్మా, నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. బావా, అందరూ అంటున్నట్టు అమ్మవారు అంశ అనుకుంటా బావా, అందుకే పూజకి పెళ్లి కలదన్న విషయం కనిపెట్టేసింది. నీకు పెళ్ళయిందా? మరి నా దృష్టికేంటి అలా కనపడింది? అంటే నా మేనకోడలికి గతం గుర్తులేదు. పెళ్ళైందో లేదో దానికి తెలీదు, మాకు తెలీదు. అయ్యింది అంటే అయ్యింది అనుకుంటున్నాం అంతే. ఈయన నా భర్తమ్మా. ఈయనకి క్యాన్సర్. నువ్వే నా భర్తని కాపాడాలి తల్లి. ఇలా రా బిడ్డ. అమ్మా, అమ్మవారి అంశ అంటున్నారు. దగ్గరికి వెళ్ళాక నాకు క్యాన్సర్ లేదని చెప్తే వెళ్ళకపోతే ముందే డౌట్ వస్తుంది. పోరా పో. అమ్మా అమ్మా. దూర్తుడా. ఏమైందమ్మా? వీడు పరమ నీచుల్లా ఉన్నాడు. వీణ్ణి పట్టుకున్న తర్వాత నా చెయ్యి అపవిత్రమైంది. ఏటమ్మా, మా పూజమ్మ మొగుణ్ణి పట్టుకొని అట్టా అంటున్నావు? అమ్మ ఎప్పుడూ అబద్ధం చెప్పదు బిడ్డ. ఈ దుర్మార్గుడు గత జన్మలో ఒక గతం మర్చిపోయిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నేనే నీ భర్తని అని మోసం చేసి ఆ అమ్మాయి ఆస్తి కొట్టేశాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పదండి, అందరం వెళ్ళి రాముడి కళ్యాణం చూద్దాం. సీతారాముల కళ్యాణం అని చెప్పండి అత్తయ్య. ఆ సీతారాముల కళ్యాణం ఎప్పుడో జరిగిపోయింది. ఇప్పుడు కొత్తగా జరగబోయే కళ్యాణం చూద్దురు గాని. అప్పుడైనా ఇప్పుడైనా జరిగేది సీతారాముల కళ్యాణమే అత్తయ్య. అది నిత్య కళ్యాణం, పచ్చతోరణం. ఏంటిది? నా ప్లాన్ తెలిసిపోయినట్టు ఇండైరెక్ట్ గా మాట్లాడుతోంది. ఇక్కడే మాటలతో టైం వేస్ట్ చేస్తావా సీత? అక్కడ కళ్యాణం మొదలు కాబోతుందని చెప్పారు కదా, పదండి వెళ్దాం. మీరు వెళుతూ ఉండండి, నేను మామ వెనకనే వస్తాం. రా మామా. ఎక్కడికి? చెప్తాను రా మామా. రా.
అమ్మాయి రామ్ని తీసుకొచ్చిందేంటి? రామ్కి ఈ అమ్మాయి ఏమవుతుంది? ఏంటో త్వరగా చెప్పు సీత, మన కోసం పిన్ని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. కంగారెందుకు మామా, మనం భార్యాభర్తలమే. ఓ, ఈ అమ్మాయి రామ్ భార్యనా? నా కోడలా? చాలా చక్కగా సాంప్రదాయబద్ధంగా ఉంది. మహాలక్ష్మి రామ్కి మంచి పిల్లని చూసే పెళ్లి చేసింది. ఈ గుళ్ళో మనం భార్యాభర్తలుగా సీతారాముల కళ్యాణం జరిపించబోతున్నాం. నా పేరు రామ్, నీ పేరు సీత. పేరు సీత. ఆ సీతారాముల కళ్యాణం ఈ సీతారాములు కాకుండా ఇంకెవరు చేస్తారు? నా కోడలి పేరు సీతనా? సీత రామ్ పేర్లు భలే చక్కగా కలిశాయి. జంట చాలా అందంగా ఉంది. అది కాదు మామా, మనుషుల పెళ్ళైనా దేవుళ్ల పెళ్ళైనా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. ఎలాంటి అడ్డంకులొచ్చినా నువ్వు నా పక్కనే నా తోడుగా ఉండాలి. నిన్నొదిలి నేనెక్కడికి పోతాను సీత? నన్ను వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినా నువ్వు నా పక్కనే ఉండాలి అంటున్నాను మామా. ఈ అమ్మాయి భయమేంటి? ఎందుకలా అంటోంది? ఈ సీత వెంటే ఈ రాముడు, సరేనా? మాట మీద ఉంటావు కదా మామా. నీకేమన్నా పిచ్చా సీత? ఇంత చిన్న విషయానికి నేను మాట తప్పుతానా? నాది పిచ్చి కాదు మామా, నీ మీద పిచ్చి ప్రేమ. నువ్వు నాకే సొంతమనే స్వార్థం. ఆ స్వార్థం నాకు ఉంది, నువ్వే నా కట్నం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాణ్ణి నేను పెంచుకుంటాను. ఏవండి, మీరు సాగర్ అన్నయ్య మంచివాడు కాదని నమ్ముతున్నారా? అంత క్లియర్గా డిఎన్ఏ టెస్ట్లో ఈ బిడ్డ మీ అన్నయ్య బిడ్డే అని తెలిసాక నమ్మకుండా ఎలా ఉంటాను? ఇందులో ఏదో మతలబుందండి. మా అన్నయ్య నిజంగా చాలా మంచివాడు. ఎలా మంచివాడవుతాడు? ఏం చూసి మీ అన్నయ్యని మంచివాడని నమ్మాలి? నా చెల్లెల్ని మోసం చేసి ఎవరితోనో బిడ్డని కని ఆ బిడ్డని ఒక పెద్దావిడకిచ్చి ఆ తర్వాత అనాథలా ఈ బిడ్డని నీ చేతుల మీదుగా ఈ ఇంట్లోకి తీసుకొచ్చి ఏమీ తెలియనట్టు నా చెల్లెల్నే వీడికి తల్లిని చేయాలని చూసిన వాణ్ణి ఏమనాలో తెలుసా? చీటర్, 420 అనాలి. ఏవండి, మా అన్నయ్య గనక నిజంగా మోసగాడే అయితే, మీరన్నట్టు 420 అయితే ఈ బిడ్డని ఇక్కడి వరకు ఎందుకు రాణిస్తాడు? ఒకవేళ మీరు నమ్మినట్లు మరో అమ్మాయితోనే ఈ బిడ్డని కాని ఉంటే ఆ అమ్మాయిని రహస్యంగా ఉంచినట్టే వీణ్ణి కూడా రహస్యంగా ఉంచాలి కదా. ఇంత చిన్న లాజిక్ ని ఆలోచించట్లేదేంటి మీరు? ఇదంతా హిమాని సాగర్ అన్నయ్యని విడదీయడానికి వేసిన పక్కా స్కెచ్ అని నాకు అనిపిస్తుంది. మీరు ఈ విషయంలో సాగర్ అన్నయ్యని నమ్మి సాగర్ అన్నయ్యకి సపోర్ట్ గా నిలబడితే. ఆపో! నిన్ను నీ అన్నయ్యని నమ్మాలా? ఎలా నమ్ముతారు? నువ్వు ఆ రోజు 30 రోజుల్లో విడిపోదామని చెప్పి అగ్రిమెంట్ మీద సంతకం చేసి మరీ నా చేత తాలి కట్టించుకుని ఏం చేశావు? 30 రోజులైనా సరే నన్ను వదలకుండా మోసం చేయలేదా? మన సమస్య వేరు, మా అన్నయ్య సమస్య వేరండి. మీరంతా ఒకే కుటుంబం కదా. మీ అందరికీ మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య. నీకేమో ఆస్తి పిచ్చి, అందుకే ఆస్తిలో వాటా రాయించుకున్నావు. మీ అన్నయ్యకేమో అమ్మాయిల పిచ్చి. మళ్ళీ మీరంతా నీతి నిజాయితీ పరులాగా మాట్లాడుతూ ఉంటారు. అసలు మీ అన్నయ్య నా చెల్లెల్ని మోసం చేసినందుకు 4 తన్ని మాట్లాడాలి. కానీ అలాంటి వాడి మీద చెయ్యి చేసుకోవాలన్నా అసహ్యమేసి వదిలేశాను. మీ అన్నయ్యతో చేతులు కలిపి నువ్వు మా చెల్లెలు మాతృత్వాన్ని అపహాస్యం చేశావు. మళ్ళీ సిగ్గు లేకుండా నా ముందుకొచ్చి మా అన్నయ్య మంచివాడు, అమాయకుడు అని ఎలా చెప్తున్నావు? ఈ బిడ్డను నువ్వెందుకు తీసుకుని తిరుగుతున్నావు? వీణ్ణి నిన్ను చూస్తుంటేనే నా కంపరంగా ఉంది.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెద్ద పుట్టమ్మ పావుగా మారింది. ఇంకా సుమ్మిని కాటేస్తుంది. అంతే సంగతులు. దాని కళ్ళల్లో కారం పడింది. కళ్ళు తెరిచి చూడలేదు. నా దగ్గరకు వచ్చి ఎలా కాటేస్తుంది? హే, నీ గొంతు గుర్తుపడుతుందేమోనే. దూసుకొస్తుందేమో చిట్టి. పెద్దమ్మ ఆగిపో. నువ్వు గనుక ముందుకెళ్తే నిన్ను కాటేస్తుంది. నన్ను వదలండి బాబు గారు. పోలీస్ అన్న వెళ్ళిపోండి అన్న. నా మాట విని వెళ్ళిపోండి. నాకేమవుతుందమ్మా? నైని నా మాట విని వెళ్ళిపోండి అన్న. పోలీస్ అన్నని వెళ్ళిపోమని చెప్పండి. మీరు వెళ్ళిపోండి అన్న. గడ్డి పాము ఎలా తిరుగుతుందో చూడండి. అరే సుమన, ఏయ్ నువ్వు నోరు మూసుకోవే. బాబు గారు వెళ్ళిపోమని చెప్పండి. చచ్చావు సుమన. జాత పాము నీ వైపే వస్తుంది. చిట్టి ఇటు వైపు వచ్చాయి. వెళ్ళిపో. అన్న వెళ్ళిపోమని చెప్పండి బాబు గారు. అన్న పోలీస్ అన్న మీరు వెళ్ళిపోండి అన్న. పోలీస్ అన్న మీరు వెళ్ళిపోండి. నాకేం కాదు. వెళ్ళిపోమని చెప్పండి. పోలీస్ అన్న నువ్వు జాగ్రత్త. అన్న అయ్యో ఇన్స్పెక్టర్ గారినే కాటేసింది. అయ్యో అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను వెళ్ళిపోండి అని. సుమ్మినే నెట్టేసింది. ఆత్మరక్షణ కోసం మనల్ని రక్షించే పోలీస్ని ముందుకు నెడితే తప్పేంటి? దొంగను పట్టుకోవాలనొచ్చి పోలీస్ ఆఫీసరే ప్రాణాలు వదులుతున్నాడు. పాపం కదా మమ్మీ. నైని విక్రమ్ హాస్పిటల్కి తీసుకెళ్దాం. పదండి. లాభం లేదు బాబు గారు. వదినా అంటే ఇంకైనా మళ్ళీ పెద్ద బొట్టం వచ్చి విషం తీస్తే తప్ప పోలీస్ అన్న బ్రతకడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వదినా ఇన్స్పెక్టర్ గారిని అయోమయంలో పెట్టకండి సార్. సూటిగా చెప్పాలంటే అదిగో ఆ పాప ఉలూచి కోసం ఈ పెద్దావిడ వచ్చింది. పసిపాప కోసమా? పిల్లలు ఎత్తుకుపోయే దొంగ అనుకోవచ్చు. నువ్వు నోరు మూసుకుంటావా? బిడ్డను ఎత్తుకునే తల్లిని దొంగ అని ఎలా అంటావు నువ్వు? కన్నది నేను. నాకు హక్కుందయ్యా. చెల్లి నువ్వు కాస్త శాంతంగా ఉండు. పోలీస్ అన్నా మా చెల్లెలికి ఈ జన్మలో ఇక పిల్లలు పుట్టరు అని డాక్టర్లు కూడా చెప్పాక నాగదేవతల అనుగ్రహంతో మళ్ళీ అమ్మ అయింది. 2 కోట్లు పెట్టి గర్భాశయాన్ని తెచ్చుకున్నాను. అది చెప్పక అలాంటివి చెప్తే నీ కష్టాన్ని గొప్పగా చెప్పినట్టవుతుంది. నీకు పేరు రావడం ఇష్టం లేదులే బ్రదర్. సుమన పేరు పేపర్కి ఎక్కడం ఇష్టం లేక నైని అలా చెప్తోంది. సార్ ఇవన్నీ ఎందుకు? ఉలూచికి నేను తండ్రిని కాదు,
తల్లి మాత్రం సుమన మాత్రమే కాదు, ఈ పెద్ద బొట్టమ్మ కూడా. అదేంటి? కన్నంత మాత్రాన కన్న తల్లి అయిపోదు సార్ సుమన. రేయ్, నువ్వు ఎక్కువ పబ్లిసిటీ చేయాలని చూస్తున్నావా? అది కాదు బ్రో. చాలే ఆపు. బయటి వాళ్ళ ముందు నా పరువు తీస్తున్నాడు ఈయన. నేను బయటవాణ్ణి, కానీ బయట నుంచి లోపలికి వచ్చిన పోలీస్ ఇన్స్పెక్టర్ని. నా అనుమానాలు నివృత్తి చేసుకోవడం నా వృత్తి. అయ్యా, ఉలూచి నా బిడ్డ అన్న అనుమానం కొంతమందికి ఉండొచ్చు. ఎందుకంటే వయసు మళ్ళిన దానిలా కనిపిస్తున్నాను కాబట్టి. కాని తను నాగపుత్రిక అని నేను నిరూపించగలను. ఎలా? ఉలూచినెత్తుకుంటే నిరూపించగలను. ఎత్తుకుని పారిపోదావనా? అలా చేయనమ్మా. గ్యారంటీ ఏంటి? పోలీస్ అని ఉండగా అలా చేస్తే ఊరుకుంటారా? ఆవిడ మనిషి కాదు, పాము. ఆ సంగతి మర్చిపోకండి. నా బిడ్డ ఉలూచి కూడా పామే. నన్ను ఎత్తుకోనివ్వండి ముందు. ఏంటి నువ్వు ఎత్తుకునేది? సుమనా! ఏయ్, సుమనా! అయ్యో, పెద్ద బొట్టమ్మా! ఏం చేస్తున్నావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆమె చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోవడం ఏంటి? మీ చెల్లెలే కదా? తను నాకు సొంత చెల్లెలు కాదు మేడం. సొంత చెల్లెలు కాదా? అవును సార్. మరి ఆ అమ్మాయి ఎవరు? ఒక యాక్సిడెంట్లో అనుకోకుండా మా ఆవిడ్ని కాపాడింది. ఆ కాపాడే టైంలో తను కోమాలకు వెళ్ళిపోయింది. అందుకే తనని చేరదీసి నేనే వైద్యం ఇప్పించాను. తను అనాథలా ఉండిపోతే మేమే అన్నా వదిలినై చూసుకున్నాం. ఏ కష్టం ఉన్నా మనసులోనే దాచుకునేది, బయటికి చెప్పేది కాదు. ఇప్పుడు కూడా పాపం తనకి ఏ కష్టం వచ్చిందో ఏంటో. సరే, మరి ఇప్పుడు ఈ పాపనేం చేద్దాం? ఈ పాప నాతోనే ఉంటుంది మామ్. ఏం మాట్లాడుతున్నావు మిత్రా? ఈ పాప నీతో ఎందుకుంటుంది? పాపకి తల్లి ఎలాగో లేదు, అలాని పాపని అనాథలా వదిలిపెట్టలేం. అది కాకుండా ఈ పాప నా చేతిలో పడగానే నేను శుభవార్త విన్నాను. అందుకే నాతోనే తీసుకెళ్దాం అనుకుంటున్నాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ పాప కన్నవాళ్ళు ఎవరో తెలీదు. ఒక అనాథకి పుట్టిన ఇంకొక అనాథ. ఆ పాపని నువ్వెలా తెచ్చుకుంటావు? అక్కడి నుంచి మీరు మీతో పాటేదో తీసుకురాబోతున్నారు. దీక్షితులు గారు చెప్పిన మాటకి అర్థం ఇదన్నమాట. మాతో పాటు రాబోతోంది ఈ పాపే అన్నమాట. అంటే ఇది దైవ సంకల్పం. ఆ పాపని మనతో పాటు తీసుకువెళ్ళాలి అనే ఆలోచన నువ్వు ఏమాత్రం పెట్టుకోకు. ఆ పాప మిత్రతో వస్తుంది. మీరు కూడా ఏంటి ఆంటీ? ఇక ఈ విషయంలో నో మోర్ డిస్కషన్స్ మనీషా. భాస్కర్, ఇదంతా అనుకోకుండా జరిగిందో లేక ఏదైనా కారణంతో జరిగిందో నాకు తెలీదు. కానీ పాప నా చేతిలో ఉన్న క్షణంలోనే
పాప తల్లి కనబడకుండా పోయింది. అందుకే పాప బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఈ పాప మా దగ్గర క్షేమంగా ఉంటుంది. ఆ అమ్మాయి ఎప్పుడు తిరిగి వచ్చినా, ఎప్పుడు తన బిడ్డ గురించి అడిగినా తనని మా దగ్గరికి పంపించు. పాపనిచ్చి పంపిస్తాం. సరే సార్. మామ్, వెళ్దామా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యో పాపం అనిపిస్తే ఏదైనా అనాథాశ్రమంలో చేర్పించాలి గాని ఇలా ఇంటినే ఒక అనాథాశ్రమం చేసేస్తారా? ఈ పాప అనాథ కాదు పిన్ని. మరెవరు? నువ్వు కట్టుకున్న పెళ్ళానికి పుట్టిందా, లేకపోతే ఈ ఇంట్లో ఎవరికైనా రక్త సంబంధం ఉందా? ఏ బంధం ఉందని ఇప్పుడు తనని ఇంట్లోకి తీసుకొస్తున్నావు? దేవయాని హాస్పిటల్లో అలా వదిలేయలేక దయతో తీసుకొచ్చాడు. దానికి మనం ఇంత రాద్ధాంతం చేయనవసరం లేదు. అలా అంటావేంటక్క? నందన్ కుటుంబం అంటే సంఘంలో ఒక పరువుంది, ఒక ప్రతిష్ఠ ఉంది. నందన్ కుటుంబంలోని మనుషులకి ఒక గౌరవం ఉంది. ఇలా గాలికి ఎగిరిపోయే తెగిన గాలిపటాన్ని తీసుకొచ్చి ఇంట్లో అందంగా అలంకరిస్తాను అంటే ఎలా ఒప్పుకుంటారు? ఇప్పుడు ఈ పాప ఇంట్లోకి రావడానికి నీకు అభ్యంతరం ఏంటి పిన్ని? చెప్పాను కదా, అయిన వాళ్ళకి అనాథలకి తేడా ఉండాలి. ఎలాంటి బంధం లేని వాళ్ళు ఈ ఇంట్లోకి అడుగు పెట్టడం నాకు ఇష్టం లేదు. సరే అయితే, ఈ పాప ఇంట్లో ఉండాలంటే మనతో ఏదో ఒక బంధం ఉండాలి, అంతే కదా? ఇక నుంచి ఈ పాప నా కూతురు. ఏం మాట్లాడుతున్నావు మిత్ర? దారిని తగులుకున్న దరిద్రాన్ని దారిలోనే వదిలేయకుండా దేవుడి గది దాకా తీసుకొచ్చినట్టు అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? అర్థం చేసుకునే మాట్లాడుతున్నాను, అందరికీ అర్థం అవ్వాలనే మాట్లాడుతున్నాను. ఇక నుంచి ఈ పాప నా కూతురు. నేను దత్తత తీసుకోబోతున్నాను. ఇక నుంచి నేను ఈ పాపకి తండ్రిని, డాడ్ తాత, మామ్ నాన్నమ్మ. ఈ బంధాలు సరిపోతాయా? ఇంకా ఏమైనా చెప్పాలా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.